కిమ్స్ డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు. జ్వరం పెరుగుతోందంటూ చెప్పడం ప్రస్తుతం ఆందోళనకి, మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదంటూ కూడా కిమ్స్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు కిమ్స్ డాక్టర్లు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ మీద. మరీ ముఖ్యంగా దాదాపుగా అంటే 4వ తారీఖున ఆ ప్రమాదం జరిగింది. 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు శ్రీతేజ్ హాస్పిటల్ బెడ్ మీద. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత సిపిఆర్ అందించారు అక్కడ పోలీసులు. ఆ తర్వాత ఆ రోజు అక్కడి నుంచి దగ్గరలోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాల కోసం అక్కడ పోలీసులు. ఆ తర్వాత ఆ రోజు అక్కడి నుంచి దగ్గరలోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కిమ్స్